నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను బి రామ్చంద్. శ్రీ అవధూత రామిరెడ్డి తాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని శ్రీ అవధూత రామిరెడ్డి తాత సంస్థాన అధ్యక్షుడు దాసరి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ మేరకు రామిరెడ్డి తాత ఆశ్రమంలో దత్త జయంతి వేడుకలతో పాటు నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కల్లూరులోని శ్రీ అవధూత రామిరెడ్డి తాత సేవా సంస్థాన్లో దత్త జయంతి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ అవధూత రామిరెడ్డి తాత ఆశ్రమంలో పంచామృత అభిషేకము, అర్చన తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైపీ ట్రాన్స్పోర్ట్ అధినేత రవికుమార్ సౌజన్యంతో రూపొందించిన అవధూత రామిరెడ్డి తాత సంస్థాన్కు సంబంధించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అవధూత రామిరెడ్డి తాత సేవా సంస్థాన అధ్యక్షులు దాసరి రామచంద్రారెడ్డి, వివిధ ధార్మిక సంస్థలకు చెందిన మేడా సుబ్రహ్మణ్యం స్వామి, ప్రతాపరెడ్డి, వైపీ రవికుమార్, కోదండ స్వామి, హనుమంతారెడ్డి, ఆంజనేయ స్వామి, లక్ష్మీరెడ్డి, అవోపా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్లూరులోని శ్రీ అవధూత రామిరెడ్డి తాత సేవా సంస్థాన్లో దత్త జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే దత్త జయంతిని పురస్కరించుకుని ఆశ్రమంలో పంచామృతాభిషేకం, అర్చన కార్యక్రమాలను నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో కల్లూరుతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై అవధూత రామిరెడ్డి తాత ఆశీస్సులు అందుకున్నారని చెప్పారు. అలాగే నూతన సంవత్సరపు క్యాలెండర్ను కూడా ఆవిష్కరించామని వివరించారు. అవధూత రామిరెడ్డి తాత ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. దత్త జయంతి సందర్భంగా ఈరోజు తాతగారి ఆరాధన సందర్భంగా ఈరోజు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన మా మాటను మన్నించి ఆయన ఏం మాట్లాడకుండా కూడా సరే అని చెప్పేసి అన్నాడు. ఆయనకు తాత తరపున మేము సంస్థానం తరపున ప్రత్యేక నమస్కారాలు జరుపుతున్నాము. అలాగే ఇక్కడ ఆయనకు ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా తాత ఆశీస్సులు ఉన్నారని మేము కోరుకుంటున్నాం. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ముందుగా భక్తులందరికీ శ్రీ దత్త పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు. దత్త పౌర్ణమి సందర్భంగా కల్లూరు రామిరెడ్డి తాత సేవా సంస్థానంలో ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ, అలాగే విచ్చేసిన భక్తులందరూ కూడా తాతగారి తీర్థప్రసాదాలు ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. అందరూ కూడా రామిరెడ్డి తాత పాదాలను ఆశ్రయించి అందరూ కూడా తరించాలని, వారందరికీ కూడా తాత ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలను అనుగ్రహించాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి శ్రీ దత్త పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మున్సిపల్ ఎగ్జిబిషన్ రోజులో ఈ నెల 22వ తేదీన ఒక రామాలయ నమూనంతో ఒక చిన్న దేవాలయం మాదిరి తయారవుతుంది. ఖచ్చితంగా అందరూ కూడా ఆ రోజు మధ్యాహ్నం 1 గంటకు ర్యాలీలో రాలేకపోయినా కానీ సాయంత్రం 5 నుంచి 9 వరకు అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. సో ఈ రామాలయం 500 సంవత్సరాల క్రితం ఎందరో మహానుభావుల యొక్క త్యాగపత్రంగా ఏర్పడినటువంటి కళాసేవకులను కూడా గుర్తించి ఆ రోజు అక్కడ వారికి సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరు తెలిసిన వారు ఎవరైనా కానీ 1990-92 ప్రాంతాల్లో అయోధ్యలో కళాసేవలో పాల్గొన్న వారు ఉంటే గుర్తించి వారిని ఆ కేంద్ర సమితి వాళ్ళకి కానీ, లేకపోతే మాకు కానీ, మా ప్రతాపేటలకు కానీ ఎవరికైనా కానీ ఇన్ఫార్మ్ చేస్తే మేము వాళ్ళ పేరు నోట్ చేసుకుంటాం. ఓం శ్రీ అవధూత రామిరెడ్డి తాతాయ నమః. దత్త జయంతి వేడుకలు ఈరోజు కల్లూరు గ్రామంలో వెలసిన శ్రీ అవధూత రామిరెడ్డి తాత సేవా సంస్థానందు అత్యంత వైభవంగా ఉదయం నుండి దత్త జయంతి వేడుకలు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినది. ప్రత్యేకమైన పూజలు, తాతగారికి పంచామృత అభిషేకము, అర్చన, వచ్చిన భక్తులకందరికీ ప్రసాద వినియోగము, ప్రసాద సమర్పణ. అదేవిధంగా ఈరోజు 9:30కు తాతగారికి ప్రతి సంవత్సరము సమర్పిస్తున్న నూతన క్యాలెండర్లో భాగంగా ఈరోజు వైపీ ట్రాన్స్పోర్ట్ అధినేత గారు శ్రీ వైపీ రవికుమార్ గారు ఈ యొక్క కార్యక్రమంలో విరాళంగా తాతగారికి పాదపద్మములకు 3000 క్యాలెండర్లు సమర్పించడం జరిగినది. వారు ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని తాతగారి కృపకు, తాత సేవలో పాల్గొంటూ తాత కృపకు పాత్రలైనందుకు మాకు హృదయపూర్వక ఆనందాన్ని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ధార్మిక సంస్థల ప్రతినిధులందరికీ మా రామిరెడ్డి తాత సంస్థాన తరపున వారందరికీ మంచి జరగాలని ఆశీస్సులతో, తాత ఆశీస్సులతో వాళ్ళకు వచ్చే సంవత్సరం వరకు అన్నీ లభించాలని కోరుతూ ఈ యొక్క సమావేశానికి విచ్చేసిన ధార్మిక ప్రతినిధులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని నగరంలోని పాత బస్టాండు షిరిడి సాయిబాబా ఆలయ కమిటీ ప్రతినిధులు అన్నారు. ఈ మేరకు ఆలయంలో దత్త జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
నగరంలోని పాత బస్టాండులో దక్షిణ షిరిడీగా పేరొందిన శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయంలో దత్త జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి శ్రీ షిరిడీ సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించి దత్త జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయంలో దత్త జయంతిని పురస్కరించుకుని అభిషేకము, అర్చన, సాయి సత్యవ్రతం కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సాయంత్రం పల్లకీ సేవ, పవలింపు సేవా కార్యక్రమాలను స్వామివారికి నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రతి ఏడాది ఆలయంలో దత్త జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా శ్రీ షిరిడీ సాయిబాబాకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలో దక్షిణ షిరిడీ ఆలయంలో పవిత్రమైన దత్తాత్రేయుని స్వామి పండుగ సందర్భంగా భక్తులు విరివిగా పాల్గొన్నారు. ఉదయం నుంచి పూజలు, అర్చనలు, 24 గంటలు ఓం సాయి, శ్రీ సాయి, అఖండ సాయి నామ భజన మరియు హారతులు, తర్వాత అన్నదానం కూడా కంటిన్యూ ఏర్పాటు చేస్తున్నారు వేలాది మందికి. ఈ టెంపుల్ చాలా షిరిడీ తర్వాత కంటే ముందు ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేయడం చాలా విశిష్టమైనది. ఈ టెంపుల్ మా కర్నూలులో, మా వార్డులో ఉండడం మాకు ఇంకా సంతోషంగా ఉంది. ఓం సాయిరామ్. ఈరోజు దత్త జయంతి. దత్త జయంతి అంటే దత్తాత్రేయ స్వామి జన్మించిన దినము. ఈ రోజును పురస్కరించుకొని సాయిబాబా దేవాలయంలో అన్ని చోట్ల భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలు, పూజా పునస్కారాలు జరుగుతాయి. దీన్ని పురస్కరించుకొని దక్షిణ షిరిడీగా పేరుగాంచిన మన సాయిబాబా దేవస్థానంలో ఈరోజు ఉదయం అభిషేకము, సాయి సత్యవ్రతము మరియు అన్నదాన కార్యక్రమాలు మొదలైనాయి. సాయంత్రం పల్లకీ సేవ మరియు రథోత్సవము, అనంతరము స్వామివారి పవలింపు సేవ మొదలైన కార్యక్రమాలు జరుగుతాయి. దీనిలో ఈ దత్త జయంతి అంటేనే బాబా భక్తులకు పండగ దినం. ఈరోజు బాబా ప్రతి భక్తుడు దత్తాత్రేయుని స్మరించుకుంటాం ఆనవాయితీగా వస్తుంది. మార్గశిర పున్నం రోజు వచ్చేదే ఈ దత్త జయంతి. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించి వారిని ఆదుకోవాలని పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని ధర్నా చౌక్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తున్న అంగన్వాడీ వర్కర్ల శిబిరాన్ని సందర్శించి ఆమె మద్దతు ప్రకటించారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం రిలే నిరాహార దీక్షలు చేస్తున్న అంగన్వాడీ వర్కర్ల దీక్షా శిబిరాన్ని పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె అంగన్వాడీల దీక్షా శిబిరంలో కూర్చొని వారికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల సమయంలో అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి అప్పటి ప్రతిపక్ష నేతగా ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని, ఆ హామీని తక్షణం నిలుపుకోవాలని కోరారు. కేవలం అధికారంలోకి రావటానికి అన్ని వర్గాల ప్రజలకు హామీ ఇచ్చారని, తరువాత అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించి పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. సమాజంలో అంగన్వాడీ వర్కర్ల సేవలు వెలకట్టలేనివని, వారి వేతనాలు పెంపుతో పాటు ఇతర డిమాండ్లను కూడా పరిష్కరించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. గత 15 రోజులుగా చేస్తూ ఉన్నారు. మన తెలుగుదేశం పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాము. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే తెలంగాణ కంటే ఎక్కువ జీతం ఇస్తామని చెప్పేసి 1000 రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పడం జరిగింది. సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. కానీ ఈరోజు ఆయన హామీని తుంగలో దొక్కి ఈరోజు అంగన్వాడీలు గత 15 రోజులుగా ధర్నా చేస్తున్నా కానీ ప్రభుత్వానికి చివరినైనా లేదు. అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళు నిత్యం సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తూ, అలాగే వాళ్ళు బాలింతలకైతేనేమి, చిన్నారులకైతేనేమి, గర్భిణీ స్త్రీలకైతేనేమి వాళ్ళు ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ముఖ్యంగా ఈ ప్రభుత్వము అంగన్వాడీ
వీళ్ళ పైన ఎంత రాజకీయ కక్షతో ఉందంటే గతంలో వైసీపీ నాయకుడే ఒకరు అంగన్వాడీ కార్యకర్తలు ట్రాక్టర్తో చంపించడం జరిగింది. అంతేకాకుండా వైసీపీ నాయకుల వేదికలు తట్టుకోలేక ఒక అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్య యత్నం కూడా చేస్తుంది గతంలో. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆయన ఇచ్చేసినాడు. అంతేకాకుండా ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ముఖ్యంగా సంక్షేమ పథకాలు, చాలా మంది పేదలు ఉన్నారు అంగన్వాడీ వర్కర్ల వాళ్ళ జీవితాల్లో, వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు అందజేయడంలో ఈ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఏవేవో రూల్స్ పెట్టారు. ఈ రూల్స్ వల్ల వాళ్ళకి ఏ అమ్మఒడి అయితేనేమి, పెన్షన్ అయితేనేమి, ఏవి కూడా ఇల్లు అయితేనేమి ఏవి అందడం లేదు. అంతేకాకుండా ముఖ్యంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అంగన్వాడీలో గౌరవ వేతనం ఫస్ట్ 4,600 రూపాయలనే ఉండేది. దాన్ని 10,500 రూపాయలు పెంచిన కనుక తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 1,000 రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది. కష్టపడుతుంటే మానవత్వంతో రావాలా. సరే పరిష్కారం కావచ్చు, కాకపోతే కొంచెం టైం తీసుకోవచ్చు, కానీ ప్రయత్నం అంటూ చేయాలి కదమ్మా. ప్రయత్నం కూడా చేయకపోవడం ఒక తప్పు. కాబట్టి మీ అందరూ కూడా మేము రాబోయే ఎలక్షన్లలో అన్ని పార్టీలు ఎవరికైతే మద్దతు తెలుపుతారో ఆ పార్టీకి మీరు గెలిపించండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. మీ సమస్యల ప్రకారం తెలంగాణ కన్నా ఒక 1000 ఎక్కువ ఇస్తా అన్నాడు కదా. 1000 కాకుండా కనీసం సమానంగానే ఎన్నిక ప్రయత్నం చేయాలి కదమ్మా. కాబట్టి అట్లా ఉండదు. ఈసారి అనుభవజ్ఞుడు అవుతాడు. అన్ని పార్టీలో ఉంటారు, అందరం ఉంటాము. ఇంత సమస్యలతో కుటుంబంలో కూర్చొని మాట్లాడుకుంటాము. ఏం వాళ్ళ సమస్య అని కనుక దయచేసి మీరు అందరూ బుద్ధి చెప్పాలా. ఎవరికమ్మా బుద్ధి చెప్పాల్సినది? జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో బుద్ధి చెప్పాలంటే మీరందరూ కూడా కలిసి రావాలా. పాండ్యం నియోజకవర్గంలో చెప్తమ్మ పోటీ చేస్తారు. దయచేసి ఎవరైనా కూడా పాండ్యం వాళ్ళు ఉంటే మీ ఇంటి పక్కన, మీ ఇంటి చుట్టూ, మీ బంధువులు, ఫ్రెండ్స్, మీ సంఘంలో ఎక్కడ ఎవరున్నా కూడా ప్రతి ఒక్కరికి చెప్పండి అమ్మా. చెప్తమ్మని గెలిపించుకుంటే ఒక మహిళ ఇట్లా ఏమన్నా ఇప్పుడు అక్కడ చెప్తున్నా అన్న మీ వైజాగ్ పోయింది ఆ రోజు రాలేమని ఈ రోజు రాయమని ఫోన్ చేసి వచ్చింది. అంటే మహిళల గురించి బాధపడుతున్న రోడ్లు అనేది ఉన్నారని ఊర్లో లేకపోయింది. ఈ రోజులు ఎందుకు రాలేదంటే ఊర్లో లేకపోయిందా. సాటి కార్యక్రమం ఉంటే పోయిందమ్మా వచ్చింది. ఈ రోజు సాటి మహిళగా కూడా మీ సమస్యలను అర్థం చేసుకుంటుంది, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతుంది. ఎవరు ఏమన్నా కూడా పాండ్యం నియోజకవర్గంలో ఎవరున్నా కూడా దయచేసి చెత్తమ్మ గారిని బలపరచండి, గెలిపించండి. ఇట్లా మీరు రోడ్ల మీద కూర్చునే పరిస్థితి రాదు. అయినా ఇప్పుడు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆర్య వైశ్యులపై దాడులు పెరిగిపోయాయని, ఆర్య వైశ్యులకు ఏమాత్రం మేలు చేసినా అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాత్రమేనని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని కోరారు. ముఖ్యంగా రాష్ట్రంలోని ఆర్య వైశ్యులు తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతు తెలిపారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందిన నాయకులు వల్లంపల్లి శ్రీనివాసులు, ద్వారకానాథ్ తదితరులు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్య వైశ్యులపై దాడి చేసినా స్పందించకుండా ఆర్య వైశ్య సామాజిక వర్గానికి తీరని ద్రోహం చేస్తున్నారని అన్నారు. అలాంటి వారు టీడీపీలోని ఆర్య వైశ్యుల నాయకుల గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆర్య వైశ్యులపై దాడులు పెరిగాయని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని ఆర్య వైశ్యులందరూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేసేది, నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటు వేసి తప్పు చేసి సర్వనాశనం అయిపోయాం. మన వ్యాపారాలు కూలిపోయారు, రియల్ ఎస్టేట్ దందా నాశనం అయిపోయింది. మన ఆస్తులు కాపాడేదానికి కాదు ఈ ప్రభుత్వం, రక్షణ లేదు. ఈ ప్రభుత్వంలో రక్షణ అనేది కరువు అయిపోయింది. మానభంగాలు ఎక్కువైనాయి. ఆడవాళ్ళను మన కుర్రస్తులను మానభంగాలు చేసిన, మన వాళ్ళను కొట్టిన, తిట్టిన, ఏ దాన్ని కూడా రక్షణ కల్పించాలని ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే మనం ఎటువంటి పరిస్థితులకు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలా. అదేవిధంగా ఏదైతే వైకాపా వాళ్ళు దాంట్లో కొంతమంది వయసులు ఉన్నారు, వెల్లంపల్లి శ్రీనివాసు, ముక్త ద్వారకనాథ్, అదేవిధంగా కుప్పం ప్రసాద్, ఈ ముగ్గురు వేస్ట్ ఫెలోస్ ముగ్గురు కూడా ఏ వైశ్య సోదరులకు అన్యాయం జరిగినా, ఏ ఒక్కరికి ఇబ్బంది పెట్టినా, ఎవరన్నా వైకాపా వచ్చి తన్నినా, మానవంగా చేసినా ఏ ఒక్కరు కూడా రక్షణ అనేది ఇవ్వకుండా కాపాడలేకున్నటువంటి దుర్మార్గులు వీళ్ళు.
అదేవిధంగా ఎల్లంపల్లికి అడుగుతున్న కుర్మారు కూడా నీవు గుప్తాను ఒంగోలుకు సంబంధించిన గుప్తాను తంతి మీ వైకప్పా వాళ్ళే మీ పార్టీ గురించి న్యాయం చెప్తే నువ్వు న్యాయం చెప్తావా అని చెప్పేసి మీ వాళ్ళే పోయి తంతే నువ్వు రచన కల్పించలేదు. అదేవిధంగా ద్వారకనాథ్ కూడా పలకలేదు, నోరెత్తలేదు. కుప్పం ప్రసాద్ ఒంగోలు ముందు కూడా పలకలేదు. ఇటువంటి దుర్మార్గులు వయసులు రచిస్తారా? అందుకనే వయసులందరికీ విజ్ఞప్తి చేస్తున్న మనకు రచన కల్పించేది తెలుగుదేశం పార్టీ. అదే చంద్రబాబు నాయుడు. చంద్రబాబుని నమ్ముకోండి, మన వయసులకు న్యాయం జరుగుతుంది. మళ్ళా మన వ్యాపారాలు అభివృద్ధి చెందాలన్నా, మళ్ళా మన అందరూ కూడా రాష్ట్రంలో మళ్ళా ఏ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినా మంచిగా కోర్టు సంపాదన వ్యాపారాలు చేసుకోవాలన్నా ప్రతి వయసులు చంద్రబాబుని నమ్ముకోండి. ఏ ఒక్కరు కూడా పొరపాటు జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని మనకి పొరపాటు జరిగితే ఈ రాష్ట్రంలో సర్వనాశనం అయిపోతాం. మనము వయసులకు రక్షణ కలిగించేది చంద్రబాబు నాయుడే, వయసులు కాపాడేది చంద్రబాబు నాయుడే. వయసులు సర్వనాశనం చేసి వయసులు దివాలా తీయించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది వయసులు కూడా స్వార్థపరులు. వాళ్ళ పదవి కోసం వాళ్ళ కోసం వెంట ఉన్నారే తప్ప మన కులసులు కాపాడేదానికి ఈ దుర్మార్గులు మన అమ్మడి లేరు. మనకు శత్రులు వీళ్ళంతా. అందుకే రానున్న 2024 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చిత్తుగా ఓడించాలి. చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరు కూడా గెలిపించి ఈ రాష్ట్రంలో మన చరిత్ర సృష్టించాలా. ప్రతి వయసుడు ఓటు వినియోగించుకొని చంద్రబాబు గెలిపించేదానికి ప్రతి ఒక్కరూ న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగే 41వ రాష్ట్ర స్థాయి టెన్నికాయిడ్ క్రీడా పోటీల్లో జిల్లా జట్టు విజయంతో తిరిగి రావాలని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ ఆకాంక్షించారు. ఈ మేరకు సిల్వర్ జూబ్లీ కళాశాల మైదానంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా జట్లు క్రీడాకారులకు క్రీడా దుస్తులను ఆయన పంపిణీ చేశారు. నగరంలోని సిల్వర్ జూబ్లీ కళాశాల మైదానంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి టెన్నికాయిడ్ పోటీల్లో పాల్గొనేందుకు వెళ్తున్న క్రీడాకారులకు సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టెన్నికాయిడ్ క్రీడా సంఘం ప్రతినిధి రవితేజ, సీనియర్ క్రీడాకారులు రమణ, జగన్, కోచ్ జయేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో పాల్గొనటం వల్ల గెలుపు ఓటమి సమానంగా స్వీకరించే క్రీడా స్ఫూర్తిని అలవర్చుకుంటారని చెప్పారు. క్రీడల్లో ప్రతి ఒక్కరూ విజయం సాధించాలని కోరుకుంటారని, అయితే క్రీడల్లో పాల్గొనటం కూడా ముఖ్యమన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విద్యార్థులు స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడి డిజిటల్ యుగం నేపథ్యంలో చిన్న వయసులోనే ఊబకాయం, బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక జబ్బులకు గురవుతున్నారని అన్నారు. మారిన జీవనశైలి వల్ల కూడా అనేక వ్యాధులు వస్తున్నాయని ఆయన వివరించారు. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవటం వల్ల జీర్ణకోశ సంబంధ వ్యాధులు, కలుషిత నీరు తాగటం వల్ల జాండీస్, అపరిశుభ్రత వల్ల దోమకాటుకు గురై మలేరియా, డెంగ్యూ లాంటి ప్రమాదకర వ్యాధులకు గురవుతున్నారని వివరించారు. చలి తీవ్రత నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాకు వెళుతున్న క్రీడాకారులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మహిళా క్రీడాకారులు సుదూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు. మహిళలు క్రీడల్లో పాల్గొనడం ఆహ్వానించదగ్గ పరిణామమని ఆయన తెలిపారు. కుటుంబంలో ఒక్క మహిళ చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని, దేశవ్యాప్తంగా మహిళా సాధికారిత కోసం జరుగుతున్న కార్యక్రమాలను ఆయన ఉదహరించారు. విద్యార్థులు గెలుపు ఓటమిని సమానంగా తీసుకొని జీవితంలో ఉత్తమ పౌరులుగా ఎదగాలని కోరారు. ఈరోజు ఇక్కడ స్థానిక సిల్వర్ జూబ్లీ కళాశాల మైదానంలో రాష్ట్ర స్థాయి టెన్నికాయిడ్ అంతర్జిల్లా పోటీలకు సెలెక్ట్ అయిన డిస్ట్రిక్ట్ యొక్క కమిటీని, అంటే ఈ డిస్ట్రిక్ట్ జట్టుకు ఈరోజు వాళ్ళని అభినందించి వాళ్లకు టీషర్ట్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలు ఉత్సాహంతో ఈ ఆటలో పార్టిసిపేట్ చేసి మన కర్నూలుకు పేరు తీసుకొని వచ్చి ప్రథమ ర్యాంకును సాధించాలని వీళ్ళని ఆశీర్వదించడం జరిగింది. ఈ కాలంలో అనారోగ్యం పాలవుతున్నారు పిల్లలు, ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ అడిక్షన్ వల్ల. తర్వాత ఈ డిజిటల్ యుగంలో ఎక్కువ బాడీ ఒబేసిటీ ప్రాబ్లం, ఊబకాయం ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. స్ట్రెస్ కూడా ఎక్కువైంది పిల్లలకు. సో ఎన్నో జబ్బులు వెంటబడుతున్నాయి చిన్న వయసులోనే. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని అవి ఎక్కువైపోయినాయి. తర్వాత వీళ్లకు ఆహార నియమాలు కూడా సరిగా పాటించడం లేదు. ఒకరికొకరు పోటీలు పడి ఆ బజ్జీల బండ్ల దగ్గర,
అవన్నీ ఏవంటే అవి పానీపూరీలు ఇట్లా శుభ్రంగా ఉండని పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ ఇలాంటివి తినడం వలన గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఇన్ఫెక్షన్స్, కంటామినేటెడ్ వాటర్ తాగడం వలన వీళ్లకు జాండిస్సు, టైఫాయిడ్, తర్వాత సరి అయిన శుభ్రతమైన వాతావరణం లేకపోతే దోమలు గరిచి మలేరియా, డెంగీ ఫీవర్లు ఇలాంటివన్నీ వచ్చి యాబ్సెంటిజం, స్కూల్ యాబ్సెంటిజం అంటే కాలేజీకి పోయే పరిస్థితి కూడా ఉండదు. ఎగ్జామ్స్లో కూడా మళ్ళీ దే కెనాట్ ఫేర్ వెల్. సో అందుకని ఇట్లా పిల్లల ఆరోగ్యం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ జట్టు ఉన్నారు కదా, జిల్లా జట్టు, వీళ్ళు శ్రీకాకుళంలో, అక్కడ పాతపట్నంలో, అక్కడ జరిగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకు వెళ్ళి అక్కడ పోటీ పడి ఆ మెడల్స్ గెలుచుకొని రావాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి కొంత మెడిటేషను, ధ్యానం అలాంటివి చేస్తే కూడా వాళ్ళకు ఈ ప్రాణాయామ వీటి వలన ఏకాగ్రత పెరగడం వలన స్పోర్ట్స్లో కూడా వాళ్ళు బాగా కాన్సన్ట్రేట్ చేయగలరు. అంటే మెడల్ తేవాలనే కాదు, పార్టిసిపేషన్ కూడా ఇంపార్టెంట్. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే స్పోర్టివ్ స్పిరిట్ కూడా డెవలప్ అవుతుంది. దానివల్ల భవిష్యత్తులో కూడా వాళ్ళు స్ట్రాంగ్ సిటిజన్స్ ఆఫ్ అవర్ కంట్రీగా తయారవుతారు. వాళ్ళు మిగతా వాళ్ళకు కూడా సమాజంలో హెల్ప్ చేసే పొజిషన్కి వెళ్తారు. సో ఈ రకంగా అన్ని విధాల ఆల్రౌండ్ డెవలప్మెంట్, హోలిస్టిక్ డెవలప్మెంట్ జరగాలని, ఈ పిల్లలు పథకాలు సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అభినందిస్తున్నాను వీళ్లను. 41వ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనబోయే ఈ కర్నూలు జిల్లా జట్టుకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అలాగే కార్యదర్శి రమణ గారికి, ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసిన రమణ, రవి మరియు పరశురమణ గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి 41వ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు మరియు క్రీడాకారులకు దుస్తుల పంపిణీకి విచ్చేసిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ శంకర్ శర్మ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ లాట్. మీలాంటి క్రీడా ప్రోత్సాహకాల వల్లనే ఈనాడు కర్నూలు జిల్లాలో చాలా క్రీడలు ముందుకెళ్తున్నాయి. అలాగే వాళ్ళ స్థాయిని, వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి మీలాంటి ప్రోత్సాహకులు చాలా అవసరం. ఇలాంటి అవకాశాలని మా పిల్లలకు అందజేస్తున్నందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ద బెస్ట్. దత్త జయంతి వేడుకల్లో పాల్గొనే భక్తులందరికీ సకల శుభాలు సిద్ధిస్తాయని నగరంలోని సాయి సుబ్రహ్మణ్యేశ్వర జ్ఞాన మందిరం అధ్యక్షులు టిఎస్ విజయ్ కుమార్ అన్నారు. ఈ మేరకు నగరంలోని ఏ క్యాంపులో ఉన్న సాయి సుబ్రహ్మణ్యేశ్వర మందిరంలో దత్త జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఏ క్యాంప్లో ఉన్న శ్రీ సాయి సుబ్రహ్మణ్యేశ్వర జ్ఞాన మందిరంలో దత్త జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి సుబ్రహ్మణ్యేశ్వర జ్ఞాన మందిరం అధ్యక్షులు టిఎస్ విజయ్ కుమార్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నాయకులు ఇల్లూరి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏ క్యాంపుతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి శ్రీ సాయి సుబ్రహ్మణ్యేశ్వర ధ్యాన మందిరంలో జరిగిన దత్త జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. దత్త జయంతి వేడుకల నేపథ్యంలో ఆలయంతో పాటు ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివెరిసింది. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం శ్రీ సాయి సుబ్రహ్మణ్యేశ్వర ధ్యాన మందిరం వ్యవస్థాపకులు టిఎస్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో దత్త జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు అవుతున్నారని వివరించారు. అలాగే భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. తమ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలతో పాటు దసరా వేడుకలను కూడా ఘనంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఓం సాయిరామ్, జై శ్రీదత్త. శ్రీ సాయి సుబ్రహ్మణ్యేశ్వర జ్ఞాన మందిరంలో దత్త జయంతి సందర్భంగా స్వామి జన్మదిన వేడుకలు చేసుకున్నాము. ఉదయము అభిషేకము, అర్చన, పూజలు చేశాము. అలాగే ఇప్పుడు పొద్దున ఆరతి అయిపోయిన తర్వాత ఇప్పుడు మధ్యాహ్న ఆరతి చేసినాము. నెక్స్ట్ అన్నదాన కార్యక్రమం ఉంది కాబట్టి భక్తులందరూ విచ్చేసి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది ఇప్పుడు ఈ దేవాలయం వచ్చేసి ఒక పూర్తిగా 19 సంవత్సరాల కింద కట్టినాము. 18/8/2004 తేదీన కట్టి ప్రతిష్ట జరిగింది. అప్పటి నుంచి ఒక కరోనాలో తప్ప 2005 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా గురు పౌర్ణమి, దత్త జయంతి రోజు, గురు పౌర్ణమి రోజు బాబా వ్రతం చేసి అన్నదానం జరిగేది. అలాగే దత్త జయంతి రోజున దత్తవ్రతం చేసి అన్నదానం జరిగేది. అలాగే శ్రీరామనవమికి సీతారామ కళ్యాణం జరిపించి మనం ప్రసాదము
తీసుకునేవారము. అలాగే దసరాలో అమ్మవారిని కూర్చోబెట్టి అమ్మవారిని పూజించి, అలాగే ఈ సంవత్సరం కూడా దత్త జయంతికి చేయింది. కానీ 19 సంవత్సరాలైంది కాబట్టి గుడి చాలా మెత్తబడిపోయింది. అందులో రూఫ్ సీట్ ఉన్నది, రూఫ్ సీటింగ్ ఉన్నది వల్ల అంత బుర్రలు పడిపోయి వాన వస్తే చాలా కష్టమైంది. అలాగే మన 2009లో వచ్చిన వరదలలో గుడి నానిపోయి చాలా దెబ్బతిన్నది. అందువల్ల అదే గోడల మీద మనము పునర్నిర్మాణము అంటే మనం ఏమాత్రం అవతలికి కానీ ఇవతలికి కానీ జరగకుండా మన స్థలంలోనే 19 సంవత్సరాల కింద ఏ విధంగా ఉందో అదే విధంగా కట్టడానికి ప్రయత్నించినాము. అయితే మనమేమో కరెక్ట్గా ఇది దేవాలయము, ఎవరు అబ్జెక్షన్ చెప్పరు, ఎలాంటి అడ్డంకులు సృష్టించరనే ఉద్దేశంతో చేయడం జరిగింది. స్థానిక కార్పొరేటర్కు చెప్పాము, అలాగే మిగతా వారికి కూడా అందరికీ తెలుసు. ఆమె వచ్చేసి అందరికి చెప్పింది మేయర్కు. అది అయినప్పటికీ కూడా కేవలము ఒక 2 వ్యక్తులు ఈ దేవాలయం ఉన్నది కనపరచకుండా కేవలం పార్కు ఆక్రమించి కడుతున్నారు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం వల్ల, అలాగే కొన్ని రాజకీయ కారణాల వల్ల నేను తెలుగుదేశం అభిమాని అనే ఉద్దేశంతో యాక్చువల్గా ఈ పని ఆఫ్ చేయడం జరిగింది. దేవునికి కూడా ఇలాంటివి ఆపాదిస్తారని అనుకోలేదు నేను, కానీ ఆపాదించి ఈ విధంగా జరిగింది. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.